బెవరియన్ చాక్లెట్ బాగుంటుందా లేకపోతే బెల్జియం డార్క్ చాక్లెట్ బాగుంటుందా? ఏ ఐస్ క్రీమ్ తీసుకున్నా సరే ఎవ్రీథింగ్ ఇస్ లైక్ సూపర్. హలో ఎవ్రీబడి, నేనున్నాను ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్ విజయవాడ స్టోర్స్ లో. ఏ ఐస్ క్రీమ్ వాళ్ళకి చాలా ఫేవరెట్ అండ్ హౌ ఇస్ దిస్ ఐస్బర్గ్ ఐస్ క్రీమ్స్ ఆర్ అబ్సల్యూట్లీ డిఫరెంట్ వెన్ కంపేర్ టు ది అదర్ థింగ్స్. అడిగి తెలుసుకుందాం. మనతో పాటు కొంతమంది కస్టమర్స్ ఉన్నారు. హాయ్, ఎలా ఉన్నారు? ఇక్కడ నుంచి విజయవాడేనా? తను సజెస్ట్ చేశాడు, చాలా ఐస్ క్రీమ్ తిన్నా కదా ఇక్కడ కూడా తిను, ఒకసారి ట్రై చేయని చెప్పి తీసుకొచ్చాడు. నేనైతే ఎక్కువ ఎక్కడైనా సరే ఆల్మండ్ తింటాను అనమాట. ఇక్కడ కూడా ట్రై చేశాను. చాలా అంటే చాలా లైట్గా ఉంది. అసలు ఎంత తినాలనిపించే ఫీలే ఉంది తప్ప మనం తినే కొద్దీ ఏమనిపిస్తుంది అంటే ఎగిటి అనిపిస్తుంది. ఇంకా ఆపేయాలని, ఇక్కడ ఆగపాలని లేదనమాట. ఇంకా తినే కొద్దీ తినాలని అనిపిస్తున్నాను. బ్రేక్ దొరికినప్పుడల్లా ఆర్గానిక్ క్రీమరీకి వచ్చేస్తుంటారా? వీక్లీ 2-3 టైమ్స్ వస్తాం. ఓకే, సో ఇప్పటి వరకు మీరు ఏమేం ఫ్లేవర్స్ ట్రై చేశారు ఇక్కడ? 4-5 ట్రై చేసాం. దాంట్లో బ్లాక్ కరెంట్, ఆల్మండ్స్ కొంచెం ఎక్కువ తీసుకున్నాం. వేరే ఐస్ క్రీమ్స్ కి మన ఆర్గానిక్ క్రీమరీ ఐస్ క్రీమ్స్ కి మీకు ఇంకా డిఫరెన్సెస్ ఏం గమనించారు? ఇప్పుడు మనం ఏదైతే ఫ్రూట్స్ తింటామో ఆ ఫ్రూట్స్ తిన్న ఫీల్ అయినా మీద నేను యాక్చువల్గా సీతాఫల్ ట్రై చేశాను లాస్ట్ టైం. సేమ్ సీతాఫల్ తిన్న ఆ ఫీలే ఉంది. అది సీజన్ ఫ్రూట్ కదా, ఏదైతే సీజన్ లో దొరుకుతుంది. కాకపోతే ఇక్కడ మనం వస్తే ఆ సీజన్ కాదు, ఏ సీజన్ లో అయినా సరే మనకు సీతాఫల్ దొరుకుతుంది. మినిమం ఇప్పుడు ఆల్మండ్, సీతాఫల్, ఇంకేమేమి ట్రై చేయబోతున్నారు అయితే? డిఫరెంట్ ఐటమ్స్ ఎప్పుడు రెగ్యులర్ గా ఒకటే కాకుండా ఎప్పుడు వచ్చినా. నేనైతే ఎక్కువ ఆల్మండ్ ట్రై చేస్తాను. బ్లాక్ కరెంట్, ఆల్మండ్స్ రెండు ట్రై చేస్తాం. అసలు ఈ స్టోర్స్ గురించి మీరు ఎలా తెలుసుకున్నారు? ఇన్స్టాగ్రామ్ లో తెలుసుకున్నాం. అండ్ ఫ్రెండ్స్ కూడా బయట నుంచి వచ్చి ఇక్కడే ఉన్నాం కానీ ఫోన్ చేశారు. ఇలాగా వచ్చిన తర్వాత నేను వచ్చాను, తర్వాత మనోడు వచ్చాడు. ఇప్పుడే అందిన తాజా సమాచారం, విజయవాడలో టీ కొట్ల దగ్గర, కాఫీ కొట్ల దగ్గర జనాలు ఎవరు ఆగట్లేదు. ఫ్రెండ్స్ అందరూ కలుసుకోవడానికి ఆర్గానిక్ క్రీమరీ దగ్గరికి మాత్రమే వస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.